నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు పశ్చాత్తాపం అనే కథను విందాం. పూర్వం సీతారామపురం అనే ఊళ్ళో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 50 ఎకరాల భూమి ఉండేది. ఆ ఊళ్ళో సీతయ్యే పెద్ద రైతు. దాంతో అతని మాటకే విలువ ఎక్కువ. ఒకసారి పొలం గట్టు గొడవలో పొరుగు పొలందారుడు రామయ్యను సీతయ్య అకస్మాత్తుగా నెట్టేశాడు. దీంతో అతడు పక్కన ఉన్న బావిలో పడి ప్రాణం విడిచాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో సీతయ్య అబద్ధం చెప్పాడు. పొరపాటున కాలు జారి రామయ్య బావిలో పడి చనిపోయాడని చెప్పాడు. ఈ విషయాన్నే అందరూ నమ్మారు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఉన్నంతలో భూమిని సాగు చేసుకుంటూ రామయ్య కొడుకు సీను వాళ్ళ అమ్మను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి కుండపోతగా వర్షం కురవసాగింది. కళ్ళంలో ఉన్న ధాన్యం కుప్పను కప్పడానికి సీను ఆ వర్షంలోనే గబగబా వెళ్తున్నాడు. అంతలో కాళ్లకు ఏదో మెత్తగా తగిలి ఒళ్ళు జలధరించింది. కొంచెం వంగి చూడగా సీతయ్య అచేతనంగా పడి ఉన్నాడు. ఆ సమయంలో తన ధాన్యం కంటే ఒక మనిషి ప్రాణం ముఖ్యం అనుకున్నాడు సీను. అతన్ని తన భుజాల మీద వేసుకుని జోరు వర్షంలోనూ అతి కష్టం మీద ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. గుండెపోటు వచ్చి పడిపోయాడని, ఆలస్యమైతే ప్రాణాలు దక్కేవి కాదని వైద్యుడు సీనుతో చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు సీతయ్య సీను వాళ్ళింటికి వచ్చి, బాబు, వర్షం వల్ల నీ ధాన్యం పాడైపోతుందని తెలిసి కూడా నా ప్రాణాలు కాపాడావు. కానీ నేను మీ నాన్నని కావాలని చంపకపోయినా ఆయన చావుకు కారణమయ్యాను. అయినా సరే నువ్వు మాత్రం నన్ను రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని పశ్చాత్తాపపడ్డాడు. అంతేకాదు తన పొలంలో కొంత రామయ్య కుటుంబానికి ఇచ్చి పెట్టుబడికి డబ్బు సహాయం చేయడంతో పాటు సాగు పనుల్లోనూ అండగా ఉంటూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. కథ సమాప్తం.